అయితే టీటీడీ బోర్డులో ఎవరైతే పనిచేస్తారో లడ్డూ తయారీ విషయంలో కూడా ఆ పని చేసే వాళ్ళు కూడా అంటే వాళ్ళ మనోభావాలు కూడా మరి ఎంత మేరకు దెబ్బతిన్నాయో తెలియదు కానీ ఒక చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా కామెంట్స్ చేయడం నిజంగా తప్పు. ఎందుకంటే అది మా మీద ఎఫెక్ట్ అవుతుంది, మేం చేసిన తప్పుగా పరిగణిస్తారు దాన్ని. సో దాని మీద సిట్ విచారణ జరపాలి, సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని చెప్పేసి టీటీడీలో పనిచేసే వాళ్ళు కూడా పని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అవును, ఇప్పుడు ఏమంటున్నారు, అది నెయ్యి సప్లైలో డైరెక్ట్ ఇది మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు అన్న మాట కూడా అనడం జరిగింది. ఎట్టయితుంది, ఎవరు బుద్ధి పుట్టినట్టు వాళ్ళు కామెంట్ చేస్తారు అసలు లేండి, అవన్నీ ఎవరు దాంట్లో కామెంట్ చేస్తారు. ఇవి అయితే నెయ్యి కల్తీ అయిందని రిపోర్టు ఆయన ఏది ఈఓ గారు పంపించింది. దాని మళ్ళీ ఎట్లా కామెంట్ చేస్తారు? ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చిందని ఈఓ గారు శాంపుల్ తీసి పంపించిన దాంట్లో కల్తీ వచ్చిందన్నారు. ఆ నెయ్యిని వెనక్కి పంపించినారు. అది నెయ్యి మీదనే వస్తుంది కానీ వాళ్ళు తయారు చేసిన దాని మీద ఎట్టు వస్తుంది? వాళ్ళకేం సంబంధం లేదు కదా. ప్రొక్యూర్మెంటు అక్కడ ఈ లడ్డు తయారు చేసే వాళ్ళు ఎవరు ప్రొక్యూర్మెంట్ చేయరు. లడ్లు తయారు చేసేది వేరే వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ చేసేది వేరే విభాగము, కొనేది వేరే విభాగము. వాళ్ళకు వస్తాయి కానీ అండ్ వీళ్ళకేమొస్తుంది, తయారు చేసే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు కామెంట్ చేయడంలో కూడా అర్థం పర్థం లేదు అంటే రైట్. అయితే ఇటు వైఎస్ జగన్ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఇద్దరిలో ఈ 5 ఏళ్ళు పాలన కంపేర్ చేసి మీ కామెంట్ ఏంటి అసలు? అంటే వాళ్ళనట్టు నేను కంపేర్ చేస్తాను. ఇప్పుడు ఆయన గతంలో పరిపాలించినాడు, ఉమ్మడి రాష్ట్రంలోనూ పరిపాలించినాడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పరిపాలించినాడు. ఈ సమస్యలు వేరు, ఆ కథలు వేరు. ఇప్పుడు జరుగుతుండేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిపోయింది. ఇక్కడ ఈయన 5 సంవత్సరాలు పరిపాలించినారు. ఆయన 30 రోజులు వచ్చింది. ఇంకా ఒక సంవత్సరం పోయిన తర్వాత కంపారిజన్ చేయమంటే చేయగలను. సంవత్సరం 2 ఏళ్ళ తర్వాతనో కంపారిజన్ సఫిషియెంట్ టైం కదా అతనికి. ఈ చంద్రబాబు నాయుడుకైనా కానీ ఒక సంవత్సరం తర్వాత అయితే కంపారిజన్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు పాలించాడు కదా. అవును, పాలించినాడు. అది వేరు సమస్యలు కదా అప్పుడు, ఇప్పుడు వేరు సమస్యలు. ఈయన పరిపాలన ఆయన పరిపాలన కంపేర్ చేసుకోలేం కదా. ఈయన పరిపాలన ఈయనదే, ఆయన పరిపాలన ఆయనదే. ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయలేకనే లడ్డు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చా సార్ మనం దీన్ని? ఎట్లా అనుకుంటారు? ఏ సమస్యకు ఆ సమస్య డైవర్షన్ పాలిటిక్స్ అని ఏంటి అనుకుంటారు? 4 రోజులు పోతే ఏమో అవి వస్తాయి కదా స్కీములు ఏమో. ఇది ఎంతసేపు ఉంటుంది లడ్డు వ్యవహారం? రేపు ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదో నెల 1 మాసం జరిగి 2 మాసాలు జరుగుతుంది. 2 మాసాలు జరిగినాక సిబిఐతోనో సిట్తోనో విచారించండి అని ఏదో జడ్జితోనో విచారించమని చెప్తారు. ఎవరైనా విచారణ కోరుతున్నారు కదా, భక్తులైనా విచారణ కోరుతున్నారు, చంద్రబాబు నాయుడు అయినా విచారణ కోరాల్సిందే, జగన్మోహన్ రెడ్డి అయినా విచారణ కోసి నిజం నిగ్గు తేల్చండి అని చెప్పాల్సిందే. ఎవరు చెప్పినా అందులో విచారణ అయితే ఏదో ఒక ఏజెన్సీతో జరిపించమనే చెప్తారు, వేరే ఎవ్వరు చెప్పరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే ఏదో ఒక దాంతో విచారణ చేయించమంటారు. చేయించమన్నాక దాన్ని నిగ్గు ఎప్పుడవుతుంది తెలుస్తుంది కదా. ఈ మాసం తర్వాత కాకపోతే 3 మాసాల తర్వాత ఏమో వస్తుంది కదా రిపోర్ట్లు, అప్పుడైనా తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడే డైవర్షన్ ఏముంది, అప్పుడైనా డైవర్షన్ అవుతుంది కదా. లడ్డులకే డైవర్షన్ అయిపోతే ఎట్టది? ఆయన స్కీములు వేరు, కాకపోతే ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే అదే టైం ఇంకా పోవాలి కదా. కనీసం 6 సంవత్సరాలన్నా 6 మాసాలన్నా పోతే 6 మాసాల తర్వాత ఆయన చర్యలు ఏం చేపట్టకపోతే అంటారు.